ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఇష్టానుసారంగా ఇసుక తవ్వుకుని బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతూ నదీ పరివాహక ప్రాంతాల్లో వంతెనలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇసుక అక్రమ రవాణాపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవట్లేదా? అక్రమార్కులతో అధికారులు కూడా కుమ్మక్కయ్యారా? అక్రమ రవాణాపై స్థానికులు ఏమంటున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల బంగారం అక్రమ రవాణా, నదుల తీరాల్లోనే వంతెనలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రచారంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అనకాపల్లి జిల్లా ఇసుక మాఫియా పెట్టరేగిపోతోంది. చోడవరం, మడుగులు నియోజకవర్గాల్లోని శారద, బొడ్డేరు నదుల నుంచి తెల్ల బంగారాన్ని కొల్లగొడుతున్నారు. 2024లో ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, రోడ్ల నిర్మాణం కోసం ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చింది. అదే అదునుగా కొంతమంది విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. చోడవరం పరిధిలోని గవరవరం, మడుగులో పరిధిలోని దేవరపల్లి, బోయిల, కిందాడ గ్రామాల్లో వంతెనలే లక్ష్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నదుల నుంచి సేకరించిన ఇసుకను పట్టణాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. ప్రజా రవాణాకు కీలకమైన వంతెనలను ప్రమాదంలో నెట్టి యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. మరోవైపు రిజర్వాయర్లకు కూడా ఈ ముప్పు తప్పడం లేదు. మడుగులు నియోజకవర్గం చీకడ మండలంలోని కోనం రిజర్వాయర్ పరిసరాల్లో జోరుగా ఇసుక దందా సాగుతోంది. రిజర్వాయర్ భద్రతను పక్కన పెట్టి ఇసుకను తరలిస్తున్నారు. దీంతో డ్యాం కట్టడాలకు గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వందల సంఖ్యలో కాంట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఎండిపోతాయని, అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. భూగర్భ జలాలపై ఆధారపడే రైతన్నలు పంటలు పండిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో వంతెనలకు నిర్ణీత దూరం వరకు ఎలాంటి తవ్వకాలు జరపకూడదని ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల్ని అది కూడా అధికారులు పట్టించుకోవట్లేదు.